హాయ్ ఫ్రెండ్స్ అందరికీ 3 రోజుల వేటకెళ్ళి అయితే మా మాయ వాళ్ళ బోట్లు అయితే ఒడ్డుకైతే వస్తున్నాయి. చేపలు ఏం పడ్డాయో మీరు వాళ్ళు అంటే వినండి, వాళ్ళే చెప్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద చేపలు పడ్డాయని మనకు కాల్ చేశారు. వీడియో తీయడానికి అయితే వెళ్ళాను. చాలా ఇంట్రెస్ట్ నాకంటే వీడియోలు అంటే మీకు చూపించడం అంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్. చూస్తున్నారు కదా, బోట్ అయితే ఒడ్డుకైతే టాటర్ సాయంతో అయితే లాగేస్తున్నారు. అలాగే వాళ్ళ నోట్ అంటే విందాం ఏం చెప్తారో, ఓకేనా? ఎందుకంటే మంచి మంచి వీడియోలు మరి మరి మీకు అందించాలని నాకు కోరిక. ఫుల్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి మీకు ఏమనిపించిందో కామెంట్స్. మా మాయ అయితే మంచి బిల్డప్ చేస్తున్నాడు, చూస్తున్నారు కదా, మంచి ఎక్స్పోజింగ్ ఇస్తున్నాడు, ఓకేనా? మా మాయ మాటలు ఆలకించేసి తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్స్. మా మాయ అయితే మంచి ఇంట్రెస్ట్ ఓకేనా చెప్పాలని ఆలకించండి ఏం చెప్తాడు. 3 రోజులు ఆటకెళ్ళాం రా. ఏటినాగమయ్యా తలపారలా 500 కేజీలు వస్తాయి. 500 కేజీలు వస్తాయా? వీడియో చూస్తే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. వీడియో తీస్తే చేపలు తీస్తానుగా ఓకే. చేపలు తీస్తామా? ఎన్ని కేజీలు ఉంటుంది పీస్? పీస్ 12 కేజీలు, 11 కేజీలు, 10 కేజీలు, ఈ రేంజ్ పీసులు 500 600 కేజీలు వస్తాయి. ఓకే ఓకే. ఫుల్ వీడియో చేస్తాము మరి, ఇచ్చి పడేద్దాం అయితే. ఆలోచించారు కదా ఏం చెప్పారు, చాలా హుషారుగా ఉన్నారు. ఏంటంటే 3 రోజుల్లో చూడండి, మా ముసలిలో అయితే వెళ్ళి 3 రోజులు అవుతుంది. చూడండి నల్ల కమిలిపోయాలా, చాలా హుషారుగా అయితే ఉన్నారు. మరి ఫస్ట్ డోర్ అయితే తీస్తారు, చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ చేపలు కనిపిస్తున్నాయి. బయట తీయంటారా బాబు, చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. చూస్తున్నారు ఎవరు తీస్తారా అని. మనం వెళ్దాం, వాళ్ళకి తీస్తారులే కానీ మనమే తీద్దాం వెళ్ళేసి. ఎందుకంటే మరి మా వాళ్ళ బోటే కనుక మరి మనకు హక్కు ఉంటుంది కదా ఏమాత్రమైనా. మన అలమాయ అయితే మంచి ఇంట్రెస్ట్ అయిన స్టిల్ అయితే చెప్తున్నాడు, చూస్తున్నారా స్టిల్. మన చిన్నమాయ అయితే చిన్న డోర్ ఓపెన్ చేసాడు, చూస్తున్నారు. మనం అయితే మరి బోట్లోకి వస్తాం, మనం తీస్తున్నాం చూడండి. మరి ఇంక మామూలుగా ఉండదు, 1 కేజీలు వస్తుందా ఈ చిన్నవు ఫస్ట్ తీసినవి అయితే. మా మాయ చెప్తున్నాడు వీడియో తీసుకుంటున్నావా అని. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉంటుంది చేపలతో వీడియో అంటే. ఎందుకంటే మీకు చూపించడం అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది నాకైతే. చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. మీకు చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? మీరు సపోర్ట్ చేసే కొలది మీకు మంచి మంచి వీడియోలు అయితే మనం పెడతాం. ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోలు మీరు చూస్తారు కనుక మనం పెట్టాలనిపిస్తుంది. మనకి మీరు సపోర్ట్ చేసే కొలది పెట్టాలనిపిస్తుంది, ఓకేనా? మనం ఏదో ఇదైపోలేం కాదు, కానీ నాకు కొంచెం ఆనందం మీకు చూపించాలని. చూస్తున్నారు కదా ఏ విధంగా అబ్బా ఎత్తలేకపోతున్నాను అసలు. పెద్ద పెద్ద చేపలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. పసుపార్లు అంటారు, తలాపార్లు. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. మరి మనం అయితే బట్టల కంగాలు అయిపోతాను, సైడ్ అయిపోతున్నాం. మా అయితే తీస్తున్నాడు చిన్న మాయ, చూడండి. ఇంకక్కడ కాదు, మనం ఇక్కడ కూడా వచ్చేద్దాం. మరి అంతేసి ఉన్నా చూసారు కదా, ఒక్కొక్కటి 10-15 కేజీలు వేసి వస్తాయి ఒక్కొక్కటి పీసు. లాస్ట్ వరకు చూస్తే ఎన్ని పీసులు పడ్డాయి మీకు తెలుస్తుంది. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నాం 3 రోజుల వేట అంటే చాలా సింపుల్గా అనుకుంటారు. 3 రోజుల వేట అంతేనా అని. 3 రోజులు అంటే ఇన్ని చేపలు తెచ్చారంటే 3 రోజుల వేట 30 రోజులతో సమానం. ఎందుకంటే రాత్రి పొగులు ప్రతి గంట ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చేపలు లాగుతారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేరింగ్గా ఉండాలి. చాలా జాగ్రత్తగా కేరింగ్గా ఉంటే అలాంటి చేపలు మనకి దొక్కితే. చూస్తున్నారు కదా, ఎందుకంటే గేలాలతో తప్పించుకుని వెళ్ళిపోతాయి కొన్ని చేపలు అయితే. చాలా ధైర్యం ఉండాలి అన్నట్టు చేపలు లాగిన దగ్గర అయితే. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద పార్లు. ఒకటి మీరైతే మాత్రం మరి ఎత్తుతారు తెలియదు, నేనైతే ఎత్తలేపై సైడ్ అయిపోయాను నేను. అలా ఉంటాయి ఫ్రెండ్స్ చేపలు. ఎందుకంటే ఇంకా వీటికన్నా పెద్దవి ఉంటాయి, కోనాములు కూడా ఉన్నాయి. లాస్ట్ వరకు చూస్తే అవి కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? చూస్తున్నారు కదా ఎంత వేసి ఉన్నాయో. బేరగెత్తలు అయితే చాలామంది వచ్చారు. అలాగే మన ముసలోళ్ళు ఉంటారు కదా, ఒడ్లు మన్నులు, వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే కూరలకు పట్టుకెళ్ళడానికి. చూస్తున్నారు, ఎందుకంటే ప్రతి బోట్ చేరేటప్పుడు కూడా అలా వస్తారు కూరలకు అయితే ఇస్తారు కనుక. చూస్తున్నారు కదా ఎంత వేసి పార్లు ఉన్నాయో. ఫ్రెష్ చేపలు కనుక కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటివి తిన్నట్టుంటే కామెంట్ చేయండి, ఓకేనా? ఇలాంటి కర్రీ చేసుకున్నట్టుంటే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఐస్ డివైడ్ చేసుకోవాలిలాగా. అదే కూలింగ్ అదే కూలింగ్ పెట్టడానికి అయితే పట్టుకెళ్తారు ఐస్ అయితే. 2 రోజులు 6 రోజులు 5 రోజులు ఉంటారు కదా, కూలింగ్ కావాలంటే అలాంటి ఐస్ పట్టుకెళ్ళాలి. చూస్తున్నారు కదా ఐస్ డివైడ్ చేసిన తర్వాత అయితే చేపలు అయితే తీస్తున్నారు. చూస్తున్నారు కదా
చూడ తీస్తున్నాడు, ఎంత గట్టి లాగుతున్నాడు కింద నుంచి. మనం కూడా తీద్దాం, సాయం చేద్దాం. ఎందుకంటే మా మాయలు అసలు 3 రోజులు కష్టపడి వచ్చారు కదా. మనం రోడ్డు బేవర్స్లో రోడ్డు మీద తిరగడమే కదా, మనం ఖాళీగా ఉన్నాం కదా. మరి మామూలుగా సాయం చేద్దాం లాస్ట్ వరకు. చూస్తున్నారు కదా, దీన్ని కరగడపార అంటారు. ఎంత వెయిట్, చాలా వెయిట్ ఉంటుంది. చూడడానికి చిన్నలాగా అనిపించిన కూలింగ్ కదా, చెయ్యిలు కాలుతున్నాయి అనమాట, చల్లగా ఉన్నది. ఇంకా మాయ అయితే డిసైడ్ అయిపోయాడు. శంఖం నిండిపోయింది. ఆ శంఖం సాయంతో అయితే బండి దగ్గరికి అయితే కాటా వేయడానికి అయితే షెడ్కి అయితే పట్టుకెళ్తారు ఫ్రెండ్స్. ఎలా పట్టుకెళ్తారో కూడా చూడండి. ఇంకా ఇలాంటి వీడియోలు, మంచి మంచి వీడియోలు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా. అలా శంఖానికి ఎత్తేసి అయితే కర్ర సాయంతో అయితే బండి దగ్గరికి అయితే పట్టుకెళ్తారు. ఏ విధంగా పట్టుకెళ్తారని చూడండి. మాయ అయితే దిగుతున్నాడు, మా పెద్దమాయ. మరి మామూలుగా ఉండదు, చూడండి ఎలా ఇస్తారు. చాలా వెయిట్ ఉంటాయి, మామూలుగా ఉండవు. మినిమం ఒక 100 కిలోల వరకు వస్తాయి అయితే. అలాంటి శంఖాలు ఎన్ని శంఖాలు వేస్తారో లాస్ట్ వరకు చూస్తే ఎన్ని శంఖాలు వేస్తారో, ఎలాంటి రకాల చేపలు ఉంటాయో చూద్దాం. నెలగా అయితే మనమే మరి ఒక్కలో ఉన్నాం, మొత్తం తీస్తున్నాం చేపలు. చూస్తున్నారు కదా, నాకు తెలియకుండా తీసిన వీడియో ఇది. తీసిన తర్వాత చెప్తున్నారు. ఆ వీడియో మనం పెట్టుకొని మీకైతే ఫుల్ వీడియో చేశాను. చూస్తున్నారు ఎంత చేపలు. నార్మల్గా అయితే నేను తీయాలనుకోలేదు, కానీ నాకు తెలియకుండా తీసిన వీడియో ఇది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. చూస్తున్నారా పెద్ద పెద్ద చేపలు. ఎవ్వ ఇప్పుడు చూడలేదు కూడా ఇంత చేపలు అయితే. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇలాంటి చేపలు పెడతాడు మత్స్యకారులకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వెళ్తే తెస్తే లక్షలే, లేకపోతే ప్రాణాలు. ఎందుకంటే వచ్చారంటే ప్రాణాలు తనువు పెట్టుకుని వస్తారనమాట. చాలా బాధపడుతుంటారు అసలు. ఎందుకంటే వాళ్ళ కోసం ఇంటికాడ ఫ్యామిలీలు అందరూ ఎదుర్చి వస్తారు కదా, మరి ఏమైనా తెస్తారని చూస్తున్నారు కదా. ఉడిమిళ్ళు అంటారు. చిన్న ఉడిమిళ్ళు కూడా ఉన్నాయి, చూసారు కదా. మొత్తం 4 రకాల చేపలు అయితే తెచ్చారు మన వాళ్ళకి. ఇలాంటి చేపల వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేసి ఇంకా ముందు తీసుకెళ్తారని కోరుతున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే చేసేయండి, ఓకేనా. ఇంకా మరి మంచి వీడియోలతో కలుద్దాం. ఇంకా మంచి మంచి వీడియోలు కూడా మీకు చేద్దాం, ఓకేనా. ఫుల్గా చూస్తే ఇంకా ఇయ్యే కాదు, ఇంకా ఎలా పట్టుకెళ్తారో చూడండి, ఏ విధంగా పట్టుకెళ్తారు అనేది. చూస్తున్నారు కదా, పెద్ద పారలే. 1 సైడ్ మాత్రం 2 దూరాలి. మన వాళ్ళు బలమైన మనుషులు కనుక ఒక్కొక్కరు దూరేస్తారు, చాలా వెయిట్ ఉంటాయి. చూస్తున్నారు కదా, మా మత్స్యకారులు మాత్రం కొంచెం బలంగా ఉంటారు. ఎందుకంటే ఎక్కువ సముద్రంలో వేటాడుతారు కనుక స్టడీగా ఉంటారు. చూస్తున్నారు కదా ఎలా పట్టుకెళ్ళిపోతున్నారు. అదేవిధంగా మనమైతే కింగ్ పీసులు అయితే తీసేద్దాం ఫ్రెండ్స్. బయటకి అయితే కింగ్ పీసులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఒకటి ఇంకా ఉన్నాయి, హై స్కూలింగ్ ఉన్నాయి కదా 2, 3 ఇంకా ఉన్నాయి. ఇంకా 4 కూలింగ్ అబ్బా చల్లగా ఉన్న చేయలైతే 5, 6 కింగ్ పీసులు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అన్నీ ఒకటే సైజు. ఒకటి 4 కేజీలు 5 కేజీలు వస్తాయి. దీని కిలో అయితే ఒక 750 వరకు అయితే ఉంటాయి. ఎందుకంటే దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మెయిన్ వీటి కోసం వెళ్తారు, వేటలకు ఎక్కువైతే కింగ్ పీసుల కోసం. మన ఛానల్లో చూస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ కింగ్ పీసుల వీడియోలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇంకా ముందు మంచి వీడియోలు అయితే మనం పెడతాం. చూస్తున్నారు కదా, ఇంకా కిందనైతే ఇంకా పెద్ద పార్లు అయితే ఉన్నాయి, తలాపార్ల. కింగ్ పీసులు అయిపోయాము, ఇంకా తీస్తున్నాం. అవి కూడా శంఖం సాయంతో తీస్తున్నారు. చూస్తున్నారు కదా, శంఖంలో వేసి శంఖం సాయంతో అయితే షెడ్కి అయితే పట్టుకెళ్తారు ఫ్రెండ్స్. అన్నీ కాటా వేసి తూయడానికి. చూస్తున్నారు కదా, ఇంకా హౌస్ఫుల్లే ఉందిరా బాబు.
ఇవాళ నేనైతే చచ్చాను మరి ఇంకా. ఇలాంటివన్నీ పనులు చేసినా చేపలు పడ్డా కనుక మనకి కష్టం అనిపించదు. ఎందుకంటే కొంచెం కష్టానికి ఫలితం దొరికింది కనుక. అదే చేపలు లేకపోతే మాత్రం చాలా బాధపడాలి. 3 రోజులు వేట అంటే మామూలు కాదు, చాలా బాధాకరంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, ఇలా ఉంటాయి. సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, రావట్లేదు అసలు, చాలా పెద్ద ఎలా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద, చాలా పెద్దవి, మామూలు లేవు. వీడియోలు ఎంతవరకు వెళ్ళి కన్ఫామ్గా మనకి మెసేజ్ చేయండి, ఎంతవరకు వెళ్ళి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? వీడియోని కన్ఫామ్గా లాస్ట్ వరకు అయితే చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది లాస్ట్ వరకు చూస్తే. ఎందుకంటే చూస్తున్నారు కదా చేపలు, ఇన్ని చేపలు పడడం ఎప్పుడైనా చూసారా? చూస్తూ ఉంటారులే బహుశా, నేను అనుకుంటున్నా. చూడని వాళ్ళకి వీడియో అన్న నేను చూశాను అని చెప్పేసి కామెంట్ చేయండి. పోనీ మీరు చూస్తున్నారు కదా. ఈ వీడియోలు అయితే నాకు తెలిసి చాలా వరకు అయితే వెళ్తాయి. ఎందుకంటే మన ఛానల్ డీసెంట్గా ఇచ్చేసినా చాలా వరకు అయితే వెళ్తాయి. నాకు ఆ నమ్మకం ఉంది మీరు అంతా లా చేస్తారని. ఎందుకంటే మీ మీద నమ్మకం నాకు. చూస్తున్నారు కదా, ఎందుకంటే ఫిషింగ్ వీడియోలు అనేవి చాలామందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు చాలా ఇంట్రెస్ట్ కనుక ఈ వీడియోలు చేస్తున్నాను. చూస్తున్నారు ఇదే, దీన్ని కరగడపాడ అంటారు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని. ఇది 12 కిలోలు వస్తుంది అది కన్ఫామ్గా. చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మరి ఫైనల్గా అయితే వస్తుంది. మరి ఈ చూడు సింగం సాయంతో అయితే కర్రతో అయితే మోసుకెళ్ళిపోతాం. మాయ కొంచెం గట్టిగా ఉన్నాడు కదా, మోసుకెళ్ళిపోతున్నారు. మనకైతే ఇంకా దీంతో నాస్ట్ అయిపోద్ది అనుకుంటున్నాను బహుశా. సింగంతో ఎట్టేస్తున్నారు కదా, నాస్ట్ అయిపోద్ది, తక్కువ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మరి మంచి వీడియోతో, మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్స్ చేయండి. మరి మంచి వీడియోతో కలుద్దాం. ఇంకా మంచి మంచి వీడియోలు చేద్దాం మీకోసం. నన్ను సపోర్ట్ చేసే కొలది మీకు మంచి మంచి వీడియోలు అయితే మనం అందిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? కన్ఫామ్గా ట్రిక్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ చేసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి చేపల వీడియో కావాలంటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? చూడండి ఎలా ఉన్నాడు మా పిల్లి. మాయ అయితే ఎట్టుకుని ఫోజులు ఇచ్చేస్తున్నాడు.